ఎవరి జీవితం అయినా కూడా కర్మానుసారం నడుస్తూ ఉంటుంది. మనం మంచి కర్మలను చేస్తే ఆనందంగా ఉంటాము, సంతోషాన్ని అనుభవిస్తాం. చెడ్డ కర్మలని చేస్తే బాధలని అనుభవిస్తాం. బాధలనేవి అంటే మనం ఈ పుట్టుకలో అంటే ఈ జన్మలో మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు నాకు ఈ కర్మలు వచ్చినాయని బాధపడుతూ ఉంటారు. అవి ఈ జన్మ కర్మలు కావండి, పోయిన జన్మ కర్మలు అయ్యి ఉంటాయి. సో అందుకోసమే మనం దేనికి బాధపడకూడదండి. కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోవద్దు, సంతోషం వచ్చిందని ఇదైపోకూడదు. కష్టమైన సుఖమైన మన జీవితంలో ఒక భాగంలాగా తీసుకోగలిగితే, ప్రతి విషయంలో కష్టమైన పనులలో కూడా పాజిటివ్గా ఆలోచించగలిగితే మన జీవితం ఎప్పుడూ కూడా కష్టానికి బాధపడదు, సంతోషానికి పొంగిపోదు, అన్ని సంపాల్లో తీసుకుంటుంది. అందుకోసమే ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్గా ఉండటం నేర్చుకుందాం.